హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక పడిలేచిన కెరటం అంటే గౌతమ్ కృష్ణ అని చెప్పాలి. ఎలిమినేషన్ స్టేజ్ నుంచి బిగ్ బాస్ సీజన్ రన్నరప్ అయ్యి విజయానికి కేవలం ఒక అడుగు దూరంలో నిలిచిపోయాడు. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి రన్నరప్ అయిన తొలి కంటెస్టెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్స్ చరిత్రలో ఒక చరిత్రనైతే క్రియేట్ చేశాడు గౌతమ్ కృష్ణ. అయితే నిఖిల్ని విన్నర్గా ప్రకటించగానే ఆ టైంలో స్టేజ్పై ఉన్న రామ్ చరణ్ వెంటనే గౌతమ్ భుజం తట్టిన సీన్ చూస్తే ఊరికే అయిపోతారా గ్లోబల్ స్టార్లు అన్నట్టుగా ఉంది సీన్. గెలిచిన వాళ్ళని ఎవరైనా అభినందిస్తారు, కానీ గెలుపు ముంగిట ఆగిపోయిన వాళ్ళు భుజం తట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు. పైగా విన్నింగ్ మూమెంట్లో అలాంటిది తట్టదు కూడా. అయితే బిగ్ బాస్ స్టేజ్పై ఉన్న రామ్ చరణ్ సమయస్ఫూర్తిని వ్యవహరించి నాగార్జున బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ని పైచేయి లేపగానే రామ్ చరణ్ వెళ్ళి గెలుపు ముంగిట ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్ని బాధపడొద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడం జరిగింది. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ, నాకు ఓటేసి ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అమ్మ నాన్న ఏం బాధపడద్దు, నేనేమీ బాధపడటం లేదు. లైఫ్ అంటే గో ఆన్. నా జీవితంలో నా ప్రతి అడుగు మిమ్మల్ని సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తాను అని ఎమోషనల్గా మాట్లాడాడు గౌతమ్. 15 వారాల పాటు హౌస్లో ఉండి నిఖిల్ గెలుపు కోసం పోరాడితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఇప్పుడు వచ్చాం కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ద్వారా వైల్డ్ ఫైర్ చూపించారు గౌతమ్. సో మొత్తంగా గౌతమ్ నుంచి ఖచ్చితంగా భీకరమైన పర్ఫార్మెన్స్ అయితే ఆడియన్స్ చూశారు అని చెప్పవచ్చు. త్రుటిలో టైటిల్ చేజార్చుకున్న గౌతమ్ ఇక లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.